బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు దాదాపు 15 మంది కూడా యునానిమస్ గా సర్పంచులు కావడం జరిగింది. మరి రాష్ట్రమంతా కూడా కాంగ్రెస్ హవా నడుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటా ఉన్నారు. రేపు లోకల్ బాడీస్ లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ కు. ఈ 3 ఇయర్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా టోటల్ మంత్రివర్గం ఏ విధంగా పరిగెత్తారో మీరు చూస్తా ఉంటారు, చూడబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు మాకు 2 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ డే నుంచి కూడా డిస్టర్బింగే ప్రారంభించారు. ఆ డిస్టర్బ్ చేయడం మానుకోండి, ఇంకా వేగంగా పరిగెత్తాము, వేగంగా అన్ని పథకాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన బోలే, అవి అందరికి కూడా తెలుసు. మీరు ఏది మీడియా ముందు మాట్లాడినా కూడా ప్రజలు ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నారు. మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. మరి మీరు 10 సంవత్సరాల్లో ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఏ ఊర్లో కూడా ఇచ్చిన పాపాన బోలే. ఏదో మీకు అవసరం ఉన్న చోట రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇచ్చిండ్రు మాత్రం, కానీ అంతటా ఇవ్వని క్రెడిట్ కూడా మీకే దక్కింది. ఒకటి గమనించాలా, మీరు గతంలో చేసిన ప్రామిస్లని మర్చిపోయినరు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే మా టైం వేస్ట్ అవుతుంది. నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా, వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో మనం అన్ని కూడా గమనించినాం. ఉద్యోగాలు పోయినాయి అటే, డబుల్ బెడ్రూమ్లు అటే పోయినాయి, దళితులకు భూమి అట్టే పోయింది, దళితుని ముఖ్యమంత్రి అన్నారు. ఏది కూడా చేసిన పాపాన పోలేదు. ఫస్ట్ మీరిచ్చిన వాగ్దానాలు చేయలేకపోయినరు. మాకు టైం ఉంది, వీ హ్యావ్ ఎనఫ్ టైం. హార్డ్లీ 2 ఇయర్స్ కంప్లీట్ చేశాం మేము, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లోగా అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.